జరిగినప్పుడు మహానాడితే వాళ్లకు కీలకమైనది కాబట్టి అక్కడ రాజకీయ తీర్మానం ఏం చేస్తారు అన్నది చాలా కీలకమైన భాగం కదా. సో రాజకీయ తీర్మానంలో చాలా స్పష్టంగా మేము కలిసి ఉంటాము, 15 ఏళ్ళు కలిసి ఉంటాము అని మళ్ళీ తీర్మానం ఒకటి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అతను ప్రవేశపెట్టాడు ఈ తీర్మానం చేస్తూ. అందులో పవన్ కళ్యాణ్ అక్కడ కూడా రెఫర్ చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్పష్టం చేశారు కూటమి పాలన కూడా చాలా బాగుందని, 15 ఏళ్ళు కలిసే ఉంటుందని ఆయన చాలాసార్లు చెప్పారు. దానికి తగినట్టే కలిసి ఉంటామని. అంటే ఇక్కడ అందుకే నేను పవన్ పాట టీడీపీ బాట అన్నట్టుగా తయారైంది ఇక్కడ ముందు ఆయన చేసినప్పటికీ. ఇంకా మూడోది కూడా ఆసక్తికరమైనది ఏమంటే నరేంద్ర మోదీ పట్ల చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చాలా మంచి గౌరవంతో మెలుగుతున్నారు. మోదీ కూడా ఎక్కడ లేని అభిమానాలని చూపిస్తున్నారు. ఇవన్నీ తీర్మానంలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ చాలా ప్రముఖంగా. అంటే బీజేపీతో మేము కలిసి ఉంటాము, ఏమాత్రం కూడా దీంట్లో నుంచి పక్కకి వెళ్ళే అవకాశమే లేదు అనే ఒక ఖచ్చితమైన మెసేజ్ ఇక్కడ ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. మామూలుగా రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడతాయి అంతే కదా. చంద్రబాబే అవన్నీ ఎన్నికలు అప్పుడు చూసుకుందాం తమ్ముడు అనేవాళ్ళు. కానీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు పాలన జనరంజకంగా సాగడానికి ఈ వాక్యం చెప్పాలంటే ప్రధాని మోదీ, మన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యతకు పాలన జనరంజకంగా సాగడానికి అందిస్తున్న సంపూర్ణ మద్దతు మరువలేనిదని, ఈ రాష్ట్రానికి కనీసం 15 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన అవసరమని పదే పదే ఆయన చెప్తుండడం కూటమి ఐక్యతకు తిరుగులేని సంకేతం. సో ఇటీవల వచ్చిన రకరకాల కథనాలు, కోపతాపాలు, వీటన్నిటి మధ్యలో అలాగే లోకేష్ ఎలివేషను, ప్రమోషను, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రత్యేకించి బీజేపీతో బంధాన్ని గురించి వివరిస్తూ జాతీయ దృక్పథంతో ముందుకు పోతూ ఉంది. ఇది నరేంద్ర మోదీ గతంలో మేము చాలా కూటముల్లో ఉన్నాము, క్రియాశీల పాత్ర పోషించామని చెప్తూనే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నమ్మకమైన భాగస్వామిగా టీడీపీ నిలిచింది. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం విశాల దేశ వగైరా చెప్తూ వీటన్నిటి వల్లే మేము 164 స్థానాలకు, వైసీపీ 11 స్థానాలకు ఉంది. కాబట్టి 2029 ఎన్నికల లక్ష్యంగా మేము పనిచేస్తాము అనే ఒక దిశానిర్దేశం కూడా రాజకీయ తీర్మానం. ఏదైనా కానీ మళ్ళీ బ్రేక్ రాకూడదని అది కూడా. లోకేష్ అయితే కనుక ఇటీవల కడపలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటే ఓడిపోయే సమస్య ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని ఆయన చెప్పారు. ఆ మాట కూడా మళ్ళీ చెప్తూ ఏ ప్రభుత్వం అయినా కనీసం సుదీర్ఘకాలం కొనసాగితే నెరవేరుస్తుంది. ఒక్క ఛాన్స్ అన్నారు కదా అని మనం ఇస్తే మనం 25 ఏళ్ళు వెనక్కిపోయాం. బట్ ఒక్క ఛాన్స్ ఇవ్వకండి, ఒక్క ఛాన్స్ ఇవ్వద్దు. 25 ఏళ్ళు 2047 నాటికి చంద్రబాబు నాయుడు విజన్, ఇది వరకు విజన్ 2020 లాగా ఇప్పుడు విజన్ 2047. సో 2047 వరకు తెలుగుదేశం కూటమి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 26 నుంచి 15 ఏళ్ళు లెక్కేస్తే కనుక దాదాపు అంతే అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక లాంగ్ టర్మ్ దీంతో వెళ్ళటము, దానికోసం సిద్ధం చేయటము ఇక్కడ వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇందులో మిత్రపక్షాలు, అందులో కేంద్రంలో ఉన్న మోదీని అంటే సరే, కానీ పవన్ కళ్యాణ్కి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చి, ఇంకా చెప్పాలంటే ఆయన పిలుపు, ఆయన మద్దతు, దాన్ని ముందు భాగాన్ని పెట్టి చెప్పడం అంటే టీడీపీ జనసేనతో ఐక్యతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఆయన మీద ఇటీవల కొన్ని విమర్శలు, దాడులు వచ్చిన నేపథ్యంలో ఆయన మాతోనే ఉండబోతున్నాడు అనే సంకేతం ఇస్తుందనేది స్పష్టమవుతుంది. ఇది ఇలా ఉంటే సభలో మాట్లాడిన వాళ్ళందరూ రకరకాలు. ఇప్పుడు పాము కథ, మొన్న జగన్మోహన్ రెడ్డి పాము కథ చెప్పాడు. ఐ థింక్ ఉదయం ఈమె వాళ్ళ ఎమ్మెల్సీ అనురాధ, ఆమె కొండ చిలువ కథ చెప్పారు. ఇంకొకరేమో ఇంకో కథ చెప్పారు. పాము కథ చెప్పింది పవన్, పులి కథ చెప్పింది జగన్,
కొండ చిలువ కథ చెప్పిందేమో ఈమె అనురాధ. పవన్ కళ్యాణ్ చెప్పిందేంటి, ఒక ఊళ్ళో పాము ఉంటుంది, ఆ పాము ఊళ్ళో వాళ్ళనంతా కాటేస్తుంటే వాళ్ళు ఋషికి మొనపెట్టుకుంటే ఋషి వచ్చి ఆ పామును కట్టడి చేశాడు, చేసి నువ్వు కాటేయకూడదని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఋషి వచ్చేసరికి ఆ పాము బాగా బక్క చిక్కిపోయి అలా కనపడింది. ఏంటి నువ్వు ఇలా అయిపోయావంటే, ఏం చేయాలి మరి, మీరు ఎవరిని కాటేయొద్దన్నారు, నేనేమో కాటేయట్లేదు, అందరు నన్ను రాళ్ళతో కొడుతున్నారని పాము ఏడ్చిందంట. కాటేయొద్దన్నాను కానీ బుస కొట్టమొద్దని నేను చెప్పానా, నువ్వు బుస కొట్టడాన్ని మానకూడదని చెప్పింది కాబట్టి అని ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పిన కథే. ఒక ముసలి పులి చెరువులో ఉండి నీకు కడియం ఇస్తానని ఆశ పెట్టి, కడియం తీసుకోవాలంటే నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేయి, స్నానం చేసి రావాలని చెప్తుంది. స్నానం చేయడానికి వెళ్తే బురదలో చిక్కుకుపోతాడు, అప్పుడు వెళ్ళి తింటుంది. కాబట్టి అంటే ఆయన పులి కథ. ఇప్పుడు అనురాధ చెప్పే కథ ఏంటి, ఒక దుబాయ్ ఒక షేక్ ఎడారిలో వెళ్తుంటే చిన్న కొండ చిలువ కనిపించిందంట. సో కొండ చిలువని తెచ్చి ఆయన పెంచుకున్నాడు, అది వదిలిపెట్టట్లేదంట, పెంచుకున్నాడు. అది చాలా ప్రేమగా రోజు ఒళ్ళంతా పాకు